ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే మొన్నటి వరకు కూడా మనం చూసేవాళ్ళం టీవీల్లోనూ పేపర్లోనూ ఎక్కడో అమెరికాలో చనిపోయారు, లేకపోతే ఎక్కడో ఆ రాష్ట్రంలో చనిపోయారు, లేదంటే ఆ నగరంలో చనిపోయేవారని. కానీ ఈరోజు మన పాలకొల్లులోనే, మన వార్డులోనే, మన గ్రామంలోనే, మన వీధిలోనే పాజిటివ్ వచ్చి చనిపోతున్నటువంటి కేసులు చూసి ఇవాళ జనాలు కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా తగినటువంటి చర్యలు, అంటే ఈవేళ అందరూ కూడా ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా కూడా తమ బాధలు తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడైనా పాజిటివ్ కేసు వస్తే అక్కడికక్కడ రెడ్ జోన్ అని చెప్పి, కంటోన్మెంట్ జోన్ అని చెప్పి మరి బ్యారికేడ్లు కట్టేయడం వరకే తప్ప అంతకు మించి వాళ్ళకి కాయగూరలు కానీ, అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా బ్లీచింగ్, ఏదైతే శానిటేషన్ ఏదైతే ఉందో వాటిలో మరి ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం అనేది చాలా ఎక్కువ కనిపిస్తుందని చాలా మంది బాధితులు చెప్తూ ఉన్నారు. మరి ఖచ్చితంగా మరి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మొన్ననే నేను చూసా, మన 22వ వార్డులో పాజిటివ్ వచ్చి చనిపోతే మరి 14 గంటలైనా కూడా ఆ బాడీని బరిల్ గ్రౌండ్కి తీసుకెళ్లే వాళ్ళు లేరు. డాక్టర్స్ని అడిగితే, లేకపోతే అధికారులను అడిగితే మరి వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా మేము ఏదో ప్యాక్ చేసి ఇచ్చేస్తాం, వాళ్లే తీసుకెళ్లి దహనం చేసుకోండి అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బాడీని తీసుకెళ్ళడానికి వాహనం కూడా రానటువంటి పరిస్థితిలో ఆ బాడీ 10-12 గంటలు మరి ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉంచేసేటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క పాజిటివ్ కేసులు వచ్చినటువంటి ఆ ఇళ్లు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం అక్కడ శానిటేషన్ విషయంలో, ఆ బ్లీచింగ్ విషయంలో ఎక్కడా కూడా ఎవ్రీడే వచ్చి ఆ శానిటేషన్ చేయట్లేదని మరి వాళ్ళు కూడా కంప్లైంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పెనుమదం గ్రామం నుంచి కూడా మరి అనేక మంది ఇదే రకమైన సమస్యలు, ఇబ్బందులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మనం కూడా చూసాం, ప్రెగ్నెంట్ లేడీ ఒక డెలివరీ కేసులు వస్తే ఏ హాస్పిటల్లోనూ కూడా చేర్చుకోలేనటువంటి పరిస్థితి. ఆ హాస్పిటల్స్ అన్ని కూడా రెడ్ జోన్ లో ఉన్నాయి, మేము చూడలేమని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ సరైనటువంటి డాక్టర్స్ లేక అక్కడ కూడా పాజిటివ్ కేసులుండి వాళ్ళు కూడా పాపం ప్రెగ్నెంట్ లేడీస్ కి వాళ్ళకు కూడా డెలివరీ కేసులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఈవేళ ఉన్నాం. అంచేత ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, అధికారులు ఎవరైతే ఉన్నారో వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ యొక్క శానిటేషన్ మీద, వాళ్ళకి నిత్యావసర కాయగూరలు అందించేటువంటి విషయం మీద దృష్టి పెట్టాలి, నెంబర్ 1. రెండవది, ఏదైతే హాస్పిటల్స్ లో మెరుగైనటువంటి వైద్యం ఇమ్మీడియట్లీ అందేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. మూడవది, ఎవరైనా ఇటువంటి పాజిటివ్ కేసుల ద్వారా చనిపోయి ఉంటే మరి వాళ్లను కూడా అంత్యక్రియలు కూడా ప్రభుత్వమే మరి బాధ్యత వహించి అధికారుల పర్యవేక్షణలోనే అంత్యక్రియలు జరిగేటువంటి విధంగా శ్రద్ధ పెట్టాలి. నాలుగవది, ఆ యొక్క అంత్యక్రియల నిమిత్తం 15,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నామని చెప్పారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికి ఇచ్చినటువంటి పాపాన పోలేనటువంటి పరిస్థితి. అంచేత కేవలం పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం అవడము, లేదంటే ఏదో మీడియాకి చెప్పడమో కాకుండా ప్రజలకి నిజమైనటువంటి సేవలు అందేటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. తద్వారా ఆ యొక్క బాధితుల్లో, ప్రజల్లో ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసం కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాం.